ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు. జీవితాన్ని మార్చుకోవాలనే పెద్ద కలలు ఉన్నాయి. ప్రతి ఉదయం ఉత్సాహంగా మొదలెడతాడు. కానీ సాయంత్రానికి అలసిపోతాడు, విసిగిపోతాడు. ఎందుకు నా జీవితంలో ఏం మారడం లేదు అని బాధపడతాడు. ఒకరోజు అతను నది దగ్గర ఒక వృద్ధుడిని కలుసుకున్నాడు. వృద్ధుడు నవ్వుతూ అడిగాడు, ఏమైందిరా, ఇంతగా అలసిపోయినట్లు కనిపిస్తున్నావే? కుర్రాడు అన్నాడు, నేను చాలానే ప్రయత్నిస్తున్నాను, కానీ ఫలితం కనిపించడం లేదు. వృద్ధుడు ఒక చిన్న రాయి తీసుకుని నీళ్లలో వేశాడు. నీళ్లలో అలలు బయటికి వ్యాపించాయి. అతను అన్నాడు, విజయం కూడా ఇలానే ఉంటుంది. చిన్న చిన్న ప్రయత్నాలు పెద్ద ప్రభావం చూపుతాయి. కాని చాలామంది చివరి 1% దగ్గరే వదిలేస్తారు. కుర్రాడు అడిగాడు, నేను 1% దగ్గర ఉన్నానని ఎలా చెబుతున్నారు? వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, ఎందుకంటే జీవితం మారే క్షణానికి ముందే సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆ తర్వాత అతను చెప్పిన మాట కుర్రాడి జీవితాన్ని మార్చింది. బలవంతులు గెలవరు, పట్టుదలగా చివరి వరకు ప్రయత్నించిన వారే గెలుస్తారు. పడిపోవడం ఓటమి కాదు, లేచే ప్రయత్నం ఆపినప్పుడు ఓటమి మొదలవుతుంది. ఆ రోజు నుంచి కుర్రాడు నిర్ణయించుకున్నాడు, ఎంత కష్టం వచ్చినా ఇక నేను ఆగను. రోజులు గడిచాయి, వారాలు నెలలయ్యాయి. నిదానంగా అతని మార్పు ప్రపంచం గమనించడం మొదలుపెట్టింది. అతను ప్రత్యేకమైనవాడు కాబట్టి కాదు, ఆగకుండా ముందుకు నడిచాడు కాబట్టి. ఒకరోజు అతన్ని ఎగతాళి చేసిన వారే అతని దగ్గరికి వచ్చి అడిగారు, ఇది ఎలా సాధించావు? అతను చిరునవ్వుతో అన్నాడు, నేను గెలిచింది ప్రతిభ వల్ల కాదు, 99% వద్ద ఆగలేదని.